వైసీపీ నేత లక్ష్మీ పార్వతి విశాఖలోని గవర్నర్ బంగ్లాలో ప్రెస్ మీట్ పెట్టేందుకు ప్రయత్నం చేయగా గవర్నర్ బంగ్లాకు సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ కాదు మీరు ఇంకెక్కడైనా మాట్లాడుకోండి అంటూ నిర్మోహమాటంగా ఆవిడకి తేల్చి చెప్పేశారు. అదే పరిస్థితి గుడివాడ అమర్నాథ్ కూడా ఎదురైంది. గతంలో గుడివాడ అమర్నాథ్ గవర్నర్ బంగ్లాలో వరుసగా ప్రెస్ మీట్లు పెడుతూ వస్తున్నారు. కానీ నిన్న మాత్రం గవర్నర్ బంగ్లాలో పెట్టేందుకు ఆయన ప్రయత్నం చేయగా అధికారులు అడ్డుకున్న నేపథ్యంలో అసలు గుడివాడ అమర్నాథ్ని అక్కడ ప్రెస్ మీట్ పెట్టకుండా అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేశారు, అసలు తెర వెనుక ఏం జరుగుతుంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే అండి. నమస్తే అండి కృష్ణ గారు. సార్, లక్ష్మీ పార్వతి గారు నిన్న విశాఖలోని గవర్నర్ బంగ్లాలో ప్రెస్ మీట్ పెట్టేందుకు ప్రయత్నం చేశారు. అయితే అధికారులు మాత్రం ఇక్కడ కాదు మీరు ఇంకెక్కడికైనా వెళ్ళి మాట్లాడండి అంటూ కూడా తేల్చి చెప్పేశారు నిర్మోహమాటంగా. అలాగే గుడివాడ అమర్నాథ్ కూడా సేమ్ అదే పరిస్థితి. దాంతో ఆయన గవర్నర్ బంగ్లా ఎదుట నిలబడి ప్రెస్ వాళ్ళతో మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అంటే నిన్న మొన్నటి వరకు గవర్నర్ బంగ్లాలో వరుసగా ప్రెస్ మీట్లు పెడుతూ వచ్చారు గుడివాడ అమర్నాథ్ గారు. కానీ ఇప్పుడు మాత్రం అధికారులు అక్కడ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి వీల్లేదు అంటూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది కృష్ణ గారు? ఒకటి మాత్రం చాలా స్పష్టం. నిన్నటి దాకా అధికారం చేతుల్లో ఉన్న తర్వాత అధికారుల్ని ప్రజల్ని ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ పబ్బం గడుపుకున్నారు. వాళ్ళకి వ్యతిరేకంగా ఒక్కళ్ళు కూడా మాట్లాడకూడదు, వాళ్ళ దోపిడీకి అడ్డు రాకుండా వాళ్ళు సామధాన భేద దండోపాయాలన్నీ ప్రయోగించారు. విజయవంతంగా పూర్తయిపోయినాయి. ప్రజలు కూడా వాళ్ళ చేతుల్లో అధికారం ఉంది, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు. కాబట్టి మనకెందుకు, మన చేతిలో ఒక గొప్ప ఆయుధం అనేది ఒకటి ఉంది, బ్రహ్మాస్త్రానికంటే గొప్పది ఓటు అనే ఆయుధం. దాంతో వీళ్ళకి బుద్ధి చెబుదామని చెప్పని ఎక్కడికక్కడికి ఎదురు చూస్తూ ఉన్నారు. కృష్ణ గారు, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీలైనా సరే అధికార పార్టీని దించడానికి ప్రయత్నం చేస్తాయి, వాళ్ళు పోరాటం చేస్తాయి. కానీ ఇక్కడ విచిత్రంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక విచిత్రం జరుగుతూ ఉంది. ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు ఎన్నికలు రాబోతున్నాయో, ఎంత తొందరగా ఈ ప్రభుత్వాన్ని సాగనంపుతాము అనే ఆలోచనతో ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రజాభిప్రాయం చాలా స్పష్టంగా గవర్నర్ బంగ్లాకి చేరిందని అయితే నేను భావిస్తున్నా. అందువల్లే గతంలో వాళ్ళు ఏం చేసినా కూడా చెల్లుబాటు అయినటువంటి గవర్నర్ బంగ్లాలో ఈరోజు సాక్షాత్తు మంత్రి గారికి, మరి వీర మహిళ మరి లక్ష్మీపార్వతి గారికి మరి వారికి ఏ విధమైనటువంటి సత్కారం లభించిందో చూసిన తర్వాత ప్రజాభిప్రాయాన్ని గవర్నర్ బంగ్లా వాళ్ళు కూడా గుర్తించారని చెప్పని అర్థమైపోతా ఉంది. వీళ్ళు తిరిగి అధికారంలో వచ్చే పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళని నిర్దాక్షిణ్యంగా గవర్నర్ బంగ్లాలో మీరు ఎలాంటి సభలు సమావేశాలు అలాగే ఈ పత్రికా సమావేశాలు నిర్వహించకూడదని చెప్పని వాళ్ళు చాలా గట్టిగా మాట్లాడారని చెప్పి తెలుస్తుంది. ఇది శుభ పరిణామం. అంటే ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకునే గవర్నర్ బంగ్లాకు సంబంధించినటువంటి అధికారులు అక్కడ ప్రెస్ మీట్ పెట్టకుండా అడ్డుకున్నారా, లేదంటే టీడీపీ జనసేనతో పాటుగా భారతీయ జనతా పార్టీ కూడా పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఇంకా భారతీయ జనతా పార్టీలు జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు, అందులో భాగంగా ఇలా అడ్డుకోవడం జరిగిందంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. వాటిల్లో వాస్తవం ఏది, రెండిట్లో అంటే ఏం చెప్తారు? ప్రజాభిప్రాయం వాళ్ళు తెలుసుకోవడం అనేది ఒకటి, రెండోది మీరన్న ఉదంతం కూడా దాంట్లో వాస్తవం, దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. నిన్నటి దాకా కేంద్రం మా సహాయ సహకారాలు ఉన్నాయి, కేంద్రం కూడా రాష్ట్రానికి కొన్ని పరిమితులు ఉంటాయి, దాంట్లో మనం ఏలెందుకు పెట్టాలి, వాళ్ళ పరిపాలనలో ఎప్పుడముప్పుడుగా అప్పులు ఇచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ సహజంగానే తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించింది కాబట్టి ఇక్కడ ఉన్న పార్టీ వీళ్ళు కూడా కేంద్రంలో రాజ్యసభలో ఎన్నిసార్లు బిల్లులు ప్రవేశపెట్టినా ఎలాంటి షరతులు విధించకుండా రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళకి మద్దతు తెలిపారు. కాబట్టి నిన్నదాకా భారతీయ జనతా పార్టీ కూడా చూసి చూడనట్టు ఉన్నమాట వాస్తవం, అందుట్లో కాదనలేని సత్యం. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది మాత్రం చాలా స్పష్టమైనటువంటి మన కళ్ళ ముందు కనిపించింది. ఇప్పుడు ఏందంటే ఈ పరిపాలన ఇవన్నీ ప్రజా వ్యతిరేకత చూసి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అఖండమైన ఆధిక్యతతోటి అధికారంలో రాబోతుంది అన్న సమాచారం కేంద్ర పెద్దల దగ్గర ఉండబట్టి వాళ్ళు ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వానికి ఇంతకుముందు ఇచ్చినట్లు సహాయ సహకారాలు అందించకుండా
ఉమ్, వాళ్ళు దీన్ని కట్టడి చేస్తున్నారనేది మాత్రం చాలా స్పష్టంగా. ఎందుకంటే ఎప్పుడైనా శాశ్వత మిత్రులు ఉండరు రాజకీయంలో, శాశ్వత శత్రువులు ఉండరు. మిత్రులకి ఉపయోగపడే పనులు చేయాలని ఎవరైనా భావిస్తారు. మిత్రులకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. అట్లాగే శత్రువులని దూరంగా పెడతారు. ఉమ్, ఇప్పుడు రేపొద్దున నిబంధనలకు విరుద్ధంగా, అది నిబంధనల విరుద్ధం అని చెప్పని ఈరోజు మాట్లాడుతున్నారు కాబట్టి గతంలో ఎందుకు అనుమతిచ్చారో, సరే గతం గతహ. ఇప్పుడైతే కలిసి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు సూచనప్రాయంగా ఇప్పుడు ప్రస్తుతం ఒక గవర్నర్ బంగ్లానే చూపించారు. రేపొద్దున చుక్కలు చూపించే కార్యక్రమాలు చాలా చేపడతారని అయితే నేను భావిస్తున్నాను. ఓకే. అంటే టీడీపీకి, జనసేనకి, భారతీయ జనతా పార్టీకి పొత్తు కుదిరిన నేపథ్యంలో రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఇక దబిడి దిబిడేనా అంటే ఏం చెప్తారు మరి? అన్నీ కాళరాత్రులే, కలత నిద్రలే. హ్మ్. అన్నీ కాళరాత్రులు ఎదుర్కోబోతున్నారు. కలత నిద్రలనే ఎదుర్కోబోతున్నారు. ఏ చిన్న శబ్దం వచ్చినా ఉలిక్కిపడే పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఉంది. అది చాలా స్పష్టంగా వాళ్ళు నాయకులు మాట్లాడే దాన్ని బట్టి అర్థమైపోతా ఉంది. ఓకే. దానికి రేపొద్దున వాళ్ళ ఆటలు సాగవు. ఒకే ఒక్క కారణంతోటే ఆ రోజు ఈరోజు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కూడా కలిసి ప్రయాణం చేస్తున్నాయి. అందుట్లో హ్మ్. ఎలాంటి సందేహం కూడా లేదు. ఉమ్మడి ఎజెండా ఒకటే. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని గద్దె దించాలి. దాంట్లో ప్రజలు కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందజేస్తారని అయితే నేను భావిస్తున్నాను. ఓకే. ఏంటి సార్ కేంద్రం నుంచి గవర్నర్ గారికి ఏదన్నా ఇన్‌స్ట్రక్షన్స్ వచ్చినాయా? కట్టడి చేయమని. ఇందులో భాగంగానే గవర్నర్ దగ్గర నుంచి గవర్నర్ బంగ్లాలో పనిచేసేటువంటి అధికారులకు కూడా ఇన్‌స్ట్రక్షన్స్ పాస్ అయ్యాయా? అంటే ఏం చెప్తారు? వచ్చే ఉంటాయి. అందుట్లో అనుమానం ఏముంది? హ్మ్. అందువల్లే నిన్నటిదాకా సహకరించిన వాళ్ళు ఈరోజు సహకరించలేదని నేను నిన్ననే చెప్పాను కదా! హ్మ్. ఓకే. అంటే ఎన్నికలు వార్తలు దగ్గర వార్తలు పడుతున్న ఎలా నేపథ్యంలో పెట్టబోతున్నారో సార్ వార్తలు ఎన్నికల ఎలా ద పెట్టబోతున్నారో వాళ్ళు ముందస్తుగా చూపిస్తున్నారంతే. ఓకే. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి షాకుల మీద షాకులు తగులుతూ ఉన్నాయి. ఆయన ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీది, అలాగే జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తు విచ్ఛిన్నం చేసే దిశగా కూడా చాలా అడుగులు వేశారు. కానీ అవన్నీ సక్సెస్ కాలేదు. పొత్తు సక్సెస్ అయిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి ఆటంకాలు ఉన్నాయని ముందే ఆయన భావించారా? అందుకే పొత్తు విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నం చేశారా? అంటే ఏం చెప్తారు? వాస్తవం అండి అది. సహజంగానే ఇప్పుడు అతనికి తెలుసు కదా! హ్మ్. 2019లో ఎన్నికలు ఎలా చేసుకున్నాడతను. ఇప్పుడు తర్వాత జరిగిన ఉప ఎన్నికలు గావచ్చు, సంస్థాగతంగా జరిగినటువంటి ఎన్నికలు గావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు గావచ్చు, అతను ఏ విధంగా జేసుకున్నాడు. చాలా హ్మ్. స్పష్టంగా అతనికి తెలుసు గదా! ఈరోజు అది చేయటం కోసమే మళ్ళీ భారతీయ జనతా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఉన్న శత్రుత్వాన్ని గుర్తు జేస్తూ, వాళ్ళిద్దరి గురించి విడిపోవాలని, భారతీయ జనతా పార్టీ, జనసేన 2 గూడా తెలుగుదేశం పార్టీతో కలవకూడదని అతని ప్రయత్నాలన్నీ అతను చేశాడు. అయి గూడా విఫలం చెందారు. ఆ ప్రయత్నాలు చేసిన వాళ్ళొచ్చి తిరిగి మళ్ళీ ఆయన పార్టీలో చేరుతున్నారు గాబట్టి, దాని గురించి చాలా స్పష్టంగా ఆ పొత్తుని విడగొట్టాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. వాళ్ళు సఫలం కాలేదు గాబట్టి, ఈరోజు ఆ పార్టీలోనే కలిసి వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళకి స్పష్టంగా అర్థమైపోయింది ఓటమి. ఘోరాతి ఘోరమైన ఓటమా? లేపోతే గౌరవప్రదమైన ఓటమా అని తెలుసుకోలేని పరిస్థితిలో ఈరోజు శ్రేణులు, నాయకులు ఉన్నారు. హ్మ్. ఇప్పుడు ఈళ్ళ ముగ్గురు కలిసిన తర్వాత వాళ్ళకి మాత్రం ఘోరాతి ఘోరమైన ఓటమి రాబోతుందనే నిర్ణయానికి వాళ్ళొచ్చారు గాబట్టే వాళ్ళ యొక్క మాటలు, నిన్న ఆయన సభలో చెప్పిన మాటలు కూడా మనం చూసుకుంటా ఉంటే, ఇప్పుడు ఈ జరిగిన సంఘటనలు కూడా చూసుకుంటా ఉంటే, హ్మ్. పరిణామాలేంటో మనకు కూడా స్పష్టంగా ప్రజలకు కూడా అర్థమైపోతా ఉన్నాయి. హ్మ్. సార్ జగన్మోహన్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ మీద ఆ ప్రేమ అయితే తగ్గలేదు. అందుకే ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా ఈ 2 పార్టీలని విమర్శిస్తున్నారు గానీ, భారతీయ జనతా పార్టీ పేరు ఎక్కడా తీయకుండా ఆయన ఆ జాతీయ పార్టీ, ఆ జాతీయ పార్టీ, ఆ జాతీయ పార్టీ అనే పేరుతోనే భారతీయ జనతా పార్టీని పిలుస్తూ విమర్శలు చేస్తున్నారు గానీ, డైరెక్ట్‌గా అసల ఎక్కడ ప్రధాని మీద గానీ, లేకపోతే భారతీయ జనతా పార్టీ పెద్దల మీద గానీ ఆయన ఇప్పటి వరకైతే విమర్శలు చేయట్లేదు. ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయని భావించారా? అందుకే ఆయన విమర్శలు చేయడానికి భయపడుతున్నారా అంటే ఏం చెప్తారు? సో, ఇక్కడ మీరొకటి ఆలోచించుకోండి. ఆయనకు ప్రేమ కంటే కూడా భయమెక్కువ. ఆ భయం కొద్దే మాట్లాడటం లేదు. హ్మ్. నేను ఎవరికీ భయపడను. ఇటలీకి, పులివెందులకి జరుగుతున్న యుద్ధం అని చెప్పని ప్రకటించాడు ఆ రోజు. హ్మ్. ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రానికి మనకు జరుగుతున్న యుద్ధం అని ప్రకటించే ధైర్యం లేదు గదా ఆయనకి. హ్మ్. మీరు సింగిల్‌గా రండి నా మీదకి. మీరు కలిసేందుకు వస్తున్నారు అని చెప్పని అడిగే ధైర్యం లేదు గదా! హ్మ్. జనసేనను, తెలుగుదేశం పార్టీని అడిగినట్టుగా. లేదు ప్రధానమంత్రి గారి వల్ల, భారతీయ జనతా పార్టీ వల్ల ఆంధ్ర రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. మనం భారతీయ జనతా పార్టీ మీద కేంద్రంతోటి పోరాడతబోతున్నాం అని చెప్పని చెప్పే ధైర్యం గూడా లేదు గదా! హ్మ్. లేదు. ఇయన్నీ తీసి పక్కన పడేస్తే కనీసం ఇక్కడున్నటువంటి పార్టీ నాయకులకు సంబంధించి
వాళ్ళు మాట్లాడేదానికి, వాళ్ళు చెప్పేదానికి సమాధానం చెప్పే ధైర్యం కూడా ఎటు లేదు కదా! దీన్ని బట్టి ఉమ్. అర్థమైపోతుంది కదా! భయపడిపోతున్నారు ఆ పార్టీ శ్రేణులు, అధినాయకుడని కూడా. ఓకే. మరి ఎన్నికల్లో దెబ్బతింటేనా మరి జగన్మోహన్ రెడ్డికి? చెప్పాను కదండీ! కళారాత్రులు ఎదుర్కోబోతున్నారు, కలతంటలు ఎదుర్కోబోతున్నారు, ఉలిక్కి పడబోతున్నారు, ఉమ్. భయపడిపోతున్నారు. ఇయన్నీ కలిసిన తర్వాత ఏమవుతుంది? అపజయం తప్ప ఇంకేం జరుగుతుంది చెప్పండి? మనోనిబ్బరంతోటి, ఆత్మవిశ్వాసంతోటి ఎళ్ళే ఎన్నికలు వేరు. ఆత్మస్థైర్యం లేకుండా ఓడిపోతున్నాం సంగతి తెలిసిన తర్వాత యుద్ధం చేయటం వేరు. ఉమ్. ప్రస్తుతానికి వాళ్ళు ఓడిపోతున్నాం అన్న సంగతి తెలిసిన తర్వాత జరుగుతున్న యుద్ధం. ఉమ్. ఏదన్నా గౌరవప్రదమైన స్థానాల కోసం వాళ్ళు పోరాడుతున్నారు. ఆ గౌరవప్రదమైన స్థానాలు కూడా వచ్చే పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కనిపించట్లేదు. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్.